నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. డీటెయిల్ చూసుకున్నట్లయితే ఉండవల్లి నివాసంలో చంద్రబాబు దంపతులు 3 రోజుల రాజశ్యామల యాగం చేస్తున్నారు. నిన్న శుక్రవారం మొదటి రోజుకు సంబంధించి పూజా కార్యక్రమాలు యాగ క్రతువులో దంపతులిద్దరూ పాల్గొన్నారు. రాజశ్యామల యాగ నిర్వహణలో 50 మంది రిత్వికులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రుల వారి బంగారు కవచాలతో అలంకరించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రప్రభ వాహనంపై తిరువీధి సేవకు బయలుదేరారు. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో బీసీ కులగణనపై తీర్మానం చేయడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కులగణన వలన అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఏఐసీసీ కోఆర్డినేటర్ వెంకటేష్ అన్నారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయడం తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని వారు ఆరోపించారు. విద్యార్థుల కలలను సాకారం చేసే దిశగా అబ్దుల్ కలాం కాంపిటిటివ్ అకాడమీని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు మోహన్ తెలిపారు. ఏలూరు నగరంలో ఎన్ఆర్ పేటలో సంస్థ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్లో చేరి కాంబినేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని తెలియజేశారు. మరికొన్ని పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటూ ముందడుగు వేస్తున్నారని వారు తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన నమస్తే అండి. మాది ఏలూరు అబ్దుల్ కలాం కాంపిటేటివ్ అకాడమీ అండి. మేము ఇన్స్టిట్యూట్ స్థాపించింది అబ్దుల్ కలాం ఆశయాలను ఉన్నతంగా తీసుకెళ్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి విద్యార్థులందరి చేత ప్రభుత్వ ఉద్యోగులు సాధించడమే మా లక్ష్యంతో ఈ అకాడమీని స్థాపించడం జరిగిందండి. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ఈ 2 జిల్లాల్లోనే టెట్లో 150 మార్కులకు 147 మార్క్స్తో ఈ 2 జిల్లాల్లోనే అత్యుత్తమ మార్కులు సాధించిన మా సంస్థ నిలవడం మాకు చాలా అభినందనీయంగా ఉందండి. అదేవిధంగా 139 మార్కులు 129 మార్కులు కూడా మేమే టెట్లో సాధించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో మన డిఎస్సి రేపు టెట్ డిఎస్సి నూతన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది కూడా మనకు రాష్ట్రంలోని అత్యుత్తమ ఫ్యాకల్టీనిచ్చే మన క్లాసులు చెప్పిస్తున్నామండి. మనం ఎవరైతే స్టేట్లో బెస్ట్ ఉన్నారో వాళ్ళతో క్లాసులు చెప్పిస్తాము. డైలీ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు మా ప్రత్యేకత. అదేవిధంగా క్లాస్ అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి స్టడీ అవర్స్ కూడా మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత అండి. వచ్చిన పిల్లలందరి చేత కూడా ఉద్యోగం కొట్టించి వాళ్ళ తల్లిదండ్రుల కళలో ఆనందం నిలపడమే మా ఇన్స్టిట్యూట్ యొక్క ధ్యేయమండి. మీకు తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం అయితే దానిని తప్పనిసరిగా సాధించే బాధ్యత మా కాడి మీదండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఉద్యోగాలు కొట్టుకుని వెళ్ళడమే జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ ఉంటుంది, అదేవిధంగా స్టడీ అవర్స్ ఉంటుంది, అదేవిధంగా మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తాము. మమ్మల్ని నమ్మిరండి, మీ చేత ఉద్యోగం కొట్టించే బాధ్యత మాది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా మేము అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది.
రీసెంట్గా వచ్చినటువంటి ఎస్సీ జీడీ కానిస్టేబుల్లో ఈ 2 జిల్లాలలో కాకుండా ఈ 4 చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కూడా ఫస్ట్ టైం ఒక మహిళ నవ్య అనే పిల్ల ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కు ఎన్నుకోవడం అనేది జరిగింది. దానికి మేము చాలా గర్వపడుతున్నాము. అదేవిధంగా భీమవరం చెందిన వర్మ, ఏలూరు చెందిన రాజేష్, అదేవిధంగా సీతంపేట అనే మారుమూల గ్రామానికి చెందినటువంటి మనోజ్ అనే కుర్రాడు కూడా ఎస్ఎస్సి జీడీ ఫైర్ కానిస్టేబుల్కి ఎన్నికయ్యాడు. ఇలా ఇన్ని ఫలితాలు సాధించిన సంస్థ ఏదైనా మాదే. మమ్మల్ని నమ్మి రండి, తప్పనిసరిగా ఉద్యోగం కొట్టించే బాధ్యత మాది. నా పేరు దండా చందన. 2002 టెట్ నోటిఫికేషన్ వచ్చాక ఏం చదవాలి ఏంటి అనేది ఏవి తెలియలేదు నాకు. అప్పుడే ఇలాగే అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది. ఇలా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని నేను ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. వచ్చిన 1 డే 2 డేస్లోనే నాకు ఏం చదవాలి ఏంటి, ఇంటి దగ్గర ఉంటే మనం ఏం చదవలేము, ఇక్కడికి వచ్చాక గైడెన్స్ వల్ల అన్నీ చదవచ్చు అనే విషయం తెలిసి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కంటిన్యూ అయ్యాను. సార్ చెప్పిన గైడెన్స్ వల్ల మంచి ఫ్యాకల్టీ ద్వారా నేను 139 మార్క్స్ సాధించాను. 139 మార్క్స్ వచ్చాయంటే అది కేవలం ఈ ఇన్స్టిట్యూట్ ద్వారానే. సార్ చెప్పిన గైడెన్స్ అన్ని ఫాలో అవ్వడం ద్వారా, చెప్పినట్టు ఇంటికి వెళ్ళి చదవడం ద్వారా అన్ని మార్క్స్ వచ్చాయి. దీని అంతటికి కారణం అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూటే. ఇన్స్టిట్యూట్ మంచి మంచి ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి మా అందరికీ మంచి గైడెన్స్ ఇప్పించింది. దీని ద్వారా మంచి మార్క్స్ సాధించాను. ఏలూరు జిల్లా నగరంలో కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఆఫీసు నుండి కలెక్టరేట్ వరకు పరిష్కారం కోసం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ చోటగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక ప్రజల ఐక్యత చెల్లించాలి పెండింగ్ ఉన్న గతంలో గ్రామ ప్రజలు నీళ్లు లేక అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇది చూసి చలించిన అగ్రహారం తేదేపా నాయకులు ముందుకు వచ్చి సొంత నిధులతో బోర్ మోటార్, ఇంటికి పైప్ లైన్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొని ఇంటింటికి త్రాగునీటి మహోత్సవాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆనందంలో కళ్ళలో ఆనందం వస్తుంది. ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే అగ్రహార విలేజ్ రేకలకోట పంచాయతీలో ఈ ఊర్లో చాలామంది మహిళలు కానీ అందరూ మన పార్టీలో చేరిన శుభ సందర్భంగా అందరికీ కోరికలు ఏమున్నాయంటే, ఈ ఊర్లో వాటర్ లేదు, మాకు చాలా సమస్యగా ఉంది, ప్రతి ఒక్కరూ 1 కిలోమీటర్ దూరం పోయి నీళ్ళు తీసుకొచ్చుకోవాలని చెప్పి అందరూ మా దృష్టికి తీసుకొచ్చి మేము కూడా బాధపడినాం. నీటి సమస్య లేకుంటే ఇంట్లో ఏమైనా లేకుండా అన్నం లేకుండా ఒకరోజు ఉండొచ్చు, కానీ నీళ్లు లేకుండా చాలా కష్టము. ఎక్కడనో ఇల్లు పొలాల పనులు పోయి వచ్చి 1 కిలోమీటర్ దూరం పోయి నీళ్ళు తీసుకొచ్చేటప్పుడు అప్పటికే సుస్థ అయిపోతారు. చాలా బాధపడతారు మహిళలందరూ. ఆ సందర్భంగా ఇక్కడ మన మల్లికార్జున ప్లస్ వీళ్ళందరూ కలిసి సొంత నిధులతో ఈరోజు ఊళ్ళో మహిళలకు ఎంత సంతోషంగా వాళ్ళకు నీళ్ళు ఇప్పించిందంటే చరిత్రలో ఎక్కడ చేయలే ఎవరే. కానీ ఈ అగ్రహారము కళ నెరవేరిందంటే అది మల్లికార్జున రెడ్డి వాళ్ళందరూ కలిసి, మాధవరెడ్డి, వెంకటేష్, రామచంద్ర, ఇలా వెంకటరమణ అందరూ కలిసి ఈ ఊరికి నీటి సమస్య పరిష్కరించాలి అని ఆలోచించి వాళ్ళ సొంత నిధులతో ఈరోజు సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్ వేపించి ఇంటింటికి కొలాయి కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇవ్వడం అనేది చాలా అదృష్టమైన పని. వాళ్ళ బాధ కూడా
ఉద్యోగులు తమ సమస్యల సాధనకై మరొకసారి ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక సభ్యులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి తమ సమస్యల సాధనకై ఐక్యంగా పోరాడతామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు, సలహా అధ్యక్షులు శ్రీనివాస గౌడ్, శైలజ పాల్గొన్నారు. వేకెన్సీస్ ని ఫిలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మరి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఐటీ స్లాబ్ను 10 లక్షలకు పెంచాలని, మరి అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్స్తో తెలంగాణ ఎన్జిఓస్ నగర శాఖ ఈరోజు లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ చేపట్టడం జరిగింది. కాబట్టి మరి ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వ మొండి వైపునే వీడి మాకు ఉన్నటువంటి డిమాండ్స్ని తొందరగా నెరవేర్చాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిఠాపురం నియోజకవర్గంలో తక్షణమే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసన చేసి వినతి పత్రాన్ని అందజేశారు. నీటిపారుదల అధికారుల సమావేశంలో 2 పంటలకు నీరు అందిస్తామని ఇరిగేషన్ అధికారులు చెప్పడంతో రైతులు నాట్లు వేసుకున్నారు. పంట పండే ముందు నీరు అందక పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలలో గ్రామాలలో సుమారు 8,000 ఎకరాలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు నీళ్లు ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి వెంటనే, రైతులకు నీళ్లు ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి వెంటనే, రైతులకు నీళ్లు ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి వెంటనే, చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం ప్రాజెక్టును వెంటనే, చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం ప్రాజెక్టును వెంటనే. పత్తిపాడు, కొందరాడ, కుమారపురం, ఎఫ్కేపాలెం, అలాగే గొల్లప్రోలు మండలం, 2 మల్లవరాలు, రవణక్కపేట, నాగులాపల్లిలో కొంత పార్ట్ మొత్తం లేదు. అలాగే కొండివరం, గొల్లప్రోలు టౌను, పిఠాపురం టౌన్లో కొంత పార్ట్ ఓవరాల్గా 15,000 ఎకరాలు 2వ పంటకు నీరు లేక ఎండిపోయి రైతులు గోడుని ఏడుస్తున్నారు. అంచేత మీరు ఇది కలెక్టర్ గారు దృష్టిలో పెట్టండి. మేము కూడా పెట్టాం. మరొకసారి రైతులకు ఇబ్బందికర పరిస్థితి అవుతుంది. సుమారు లేదంటే 56. నా గెలుపుకు నాయకులు, కార్యకర్తలే కారణమని, పార్టీ గెలుపుకై సైనికుల్లా పనిచేయాలని కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ చలమల శెట్టి సునీల్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పాల్గొన్నారు. జగన్ గారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అభ్యర్థిగా నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను పిఠాపురం నియోజకవర్గంలో రావడం జరిగింది. ఇక్కడ మన సిట్టింగ్ ఎంపీ వంగ గీత గారు, అలాగే ఎమ్మెల్యే అయినటువంటి బెన్నం దొరబాబు గారి సమక్షంలో ఈ రోజున పరిచయ కార్యక్రమం జరగడం జరిగింది. సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్తుపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అదే శంకరం గారు ఖాళీ చేసి రావట్లేదా నువ్వు బాధ్యత తీసుకున్నాడు నువ్వు పట్టలేదు పరమానంద శిష్యులు ఎక్కువ తెలంగాణ శాసనసభలో బీసీ కులగణన తీర్మానం ప్రవేశపెట్టినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్&బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, బీసీ కమిషనర్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ రావు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పురోగతి పనులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమీక్ష నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ, ముర్తజా రిజ్వీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, యాదాద్రి పవర్ ప్లాంట్ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. జగన్ అధికారం కోసం వాలంటీర్లను రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాజధానిగా మరో 10 ఏళ్లు హైదరాబాద్ ఉండాలని వైవి సుబ్బారెడ్డి అనడం దారుణమని విమర్శించారు. జగన్ సినిమా అయిపోయింది, వైసీపీ పార్టీకి ఎక్స్పైరీ డేట్కు వచ్చిందని ఆరోపించారు. మన మెయిన్ రోడ్లో హైవేలో బిర్లా జంక్షన్ దగ్గర ఉన్న ఆ ఓపెన్ ప్లేస్లో ఆ మీటింగు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొత్తం ఉమ్మడి జిల్లాల్లో 35 కాన్స్టిట్యున్సీలకు గాను 31 కాన్స్టిట్యున్సీలో మొత్తం రోజుకి యావరేజ్ 3 లెక్కన ఒకరోజు 4 వస్తాయి. మొత్తం ఈ టూర్ షెడ్యూల్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ కవర్ కాని కాన్స్టిట్యున్సీలు ఒకటి అరకు వ్యాలీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పాడేరు, అలాగే రంపచోడవరం, యలమంచిలి. ఈ 4 తప్ప మిగతా 31 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా మొత్తం లోకేష్ బాబు గారి యొక్క టూరు కవర్ అవుతూ ఉంది. ఇందులో వైజాగ్ నార్త్కు సంబంధించి 19th మార్నింగు 9 o'clockకి మీటింగు స్టార్ట్ అవుతూ ఉంది. మీటింగ్ చేంజ్ కావడం కూడా కారణం మీకు సీక్రెట్ వెళ్ళదు. దాంట్లో యాక్చువల్గా 18th ఈవినింగ్ నార్త్ పెట్టుకొని 19th మార్నింగ్ వెస్ట్లో పెట్టారు. కాకపోతే గతంలో లాగే మళ్ళీ మరి ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటే ఆయన దిగిన దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రాంతానికి ఆయన ప్రోగ్రామ్ పాయింట్కి వెళ్ళేదాకా కావాల్సింటే కొద్దిగా రిస్ట్రిక్షన్లు పెట్టేవాళ్ళు ట్రాఫిక్. అది కూడా చాలా లిమిటెడ్గా అన్నీ ఆలోచించి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలకి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఉద్యమకారుల సంఘం నేతలు అన్నారు. హైదరాబాద్లోని సెంట్రల్ కోర్టులో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యమకారులకి తీవ్ర అన్యాయం జరిగిందని వారు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది. ప్రజా సంఘాలు ఓజేసీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరినీ పిలిపించి చిన్న గెట్ టుగెదర్ పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణను చర్చించుకొని భవిష్యత్తులో ఉద్యమకారులకు రావాల్సినటువంటి ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 250 గజాల స్థలం మరి ఇతర అంశాలను చర్చించడానికి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా లక్ష్యం ఏంటంటే ముందు ప్రభుత్వము ఇచ్చినటువంటి
250 గజాల స్థలాన్ని సాధించాలి. అమరవీరుల కుటుంబాలకు ఇస్తున్నటువంటి 25,000 రూపాయల పెన్షన్ని మేము స్వాగతిస్తూ మరి గత 10 ఏళ్ల నుండి ఉండి అధికారంలో ఉండి ఉద్యమకారులని అమరవీరుల కుటుంబాలను పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. మొదటిసారిగా వచ్చినటువంటి మొదటి సమావేశంలోనే మరి అమరవీరుల కుటుంబాల గురించి చర్చించి వాళ్ళకి 25,000 రూపాయలు ఇచ్చి అదేవిధంగా ఉద్యమకారుల గురించి ప్రజాపాలనలో ఒక ఆప్షన్ పెట్టి ఆప్షన్లో మరి ఎవరు చాలా గొప్పగా ఉంటుంది. అట్లాంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు 2009 నుంచి 2014 దాకా నిరంతరంగా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం అనేక కష్టాలు పడి మరి ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. ఆనాడు 1,200 మంది బిడ్డలు చనిపోయారు. వాస్తవానికి ఇవాళ తెలంగాణ ఓఈజేసి సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నేను తొలి ఉద్యమకారుణ్ణి. 1969లో సెంట్రల్ జైలు జీవితాన్ని అనుభవించి అప్పటి నుంచి ఈ పోరాట పటిమతో పనిచేస్తూ 1989లో ఒకసారి, 92లో ఒకసారి, ఆ తర్వాత 2001 నుంచి మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెడితే దానికి మొదటి పాట నేనే రాశాను, పోరుగడ్డ తెలంగాణ, వీరమాత తెలంగాణ ఆ లెవెల్లో. కాబట్టి ఈ పరంపరలో నన్ను మించిన శిష్యుడు ఒకరు ఉన్నారు. రాజనీతి రాటుతేలి రాయల గురువు అయినాడని నాకు గురువు మా ఈనాటి రవి గారు. ఎందుకనంటే మా తెలుగు డిపార్ట్మెంట్ కాబట్టి. నేను నా హయాంలో 108 PhDలు ఇస్తే మొత్తం ఆర్ట్స్ కాలేజీలోనే 100 దాటలేదు. ఈయన 108 ఎందుకు ఇచ్చాడని 1 మ్యాన్ కమిషన్ వేశారు తిరుపతిరావు గారు. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనాన్ని బ్యాంకులలో మభ్యపెడుతున్నారని సిపిఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. కడప జిల్లా పట్టణంలో కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్టు ఉద్యోగ, ఉపాధ్యాయుల నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎన్నికల ముందు నల్ల ధనాన్ని బయట పెడతానని చెప్పి కార్పొరేటర్ సంస్థలకు అప్పులు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. చట్టాలను రద్దు చేయాలి, కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రభుత్వ రంగ సంస్థలు తెగ నమ్ముతున్న మోడీ సర్కార్, ప్రభుత్వ సంస్థలు తెగ నమ్ముతున్న మోడీ సర్కార్. దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక, కర్షక, రైతు, ఉద్యోగ, ఉపాధ్యాయ, అలాగే అసంఘటిత కార్మిక వర్గం సమిష్టిగా చేస్తున్నటువంటి భారత్ బంద్ ఇది. ఈ బంద్ సందర్భంగా కేంద్రలోని అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఈరోజు 100కి 68% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.